ఎన్నికల సందర్భంగా మా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టుగా కాశీ బాలయ్య గారు చెప్పినట్టుగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 లోక్సభ నియోజకవర్గాలు అన్నిటి మీద దృష్టి పెట్టాము. ప్రస్తుతానికి అన్ని స్థానాల మీద సరైన అభ్యర్థులను అంబేద్కరిస్టులను ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతుంది. రేపు ఎల్లుండి లోపల లిస్టు ఫైనలైజ్ చేస్తాం. ఈలోపుగా ఇతర అంబేద్కరిస్ట్ పార్టీలు కొంతమంది అంబేద్కర్ ఆశయాల కొరకే అంకితమయ్యాం అనేటువంటి పార్టీలు కొంతమంది మాతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. అవన్నీ జరిపిన తర్వాత ఫైనల్గా మేము ఒకవేళ అంబేద్కరిస్టులైన పార్టీలతో సీట్ల ఒప్పందంలో కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. ఒకవేళ ఎవరు కూడా అంబేద్కరిస్టు అలా రాకపోతే మేము పూర్తి అన్ని స్థానాలకు మేము పోటీ చేసే నిర్ణయం అయితే తీసుకున్నాం, పాలసీ నిర్ణయం. మరి ఈ ఎన్నికల సందర్భంగా మినీ మేనిఫెస్టో ఇప్పుడు నేను విడుదల చేస్తూ ప్రకటిస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఓటర్లకు రాష్ట్ర ప్రజలకు మేము చేసే వాగ్దానం ప్రముఖంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు పరిశ్రమలకు అలాట్మెంట్ జరగగా పోగా మిగిలిన భూమి ఎంత ఉన్నది అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా మేము సేకరించాము. తప్పకుండా పట్టభద్రులైనటువంటి ఉద్యోగానికి అర్హులైన యువత ఏ కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఒక ఉద్యోగం ఇస్తాము అని పార్టీ మేనిఫెస్టోలో వాగ్దానం చేస్తున్నాం. ఎక్కడైతే ఉద్యోగానికి అర్హులైన పట్టభద్రులు లేరో అలాంటి నిరుపేద కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి 2 ఎకరాలు ఉచితంగా పంపిణీ చేస్తాము. వారు వ్యవసాయం చేసుకొని బ్రతకడానికి అవకాశం కల్పిస్తాం. ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాల పొలం, అలాగే పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఉన్న కుటుంబానికి తప్పకుండా ఒక ఉద్యోగం ఇస్తాం. తర్వాత ప్రతి గ్రామానికి సహకార మహిళా బ్యాంకు ఏర్పాటు కూడా చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. ఆ దిశగా తప్పకుండా మేము అధికారంలోకి వస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాం. మద్యపానం అనేది రాష్ట్ర అభివృద్ధిని సామాజిక అభివృద్ధిని దిగజారుస్తూ కృంగదీస్తున్నటువంటి ఒక మహమ్మారి. ఆ మద్యపానము మీదనే మద్యపానం ద్వారా మద్యపాన ఆబ్కారీ ట్యాక్స్ ద్వారా వస్తున్నటువంటి పొగాకు మీద వచ్చే రెవెన్యూ ద్వారా ప్రభుత్వాలు నడపడం అనేది సరైన విధానం కాదు. ప్రస్తుతం చూస్తున్నట్లయితే టొబాకో అమ్మినప్పుడు సారా అమ్మినప్పుడు వచ్చేటటువంటి ఆదాయమే ప్రభుత్వ ఆదాయానికి సగానికి పైగా దాంట్లోంచి వస్తుంది. ఆల్మోస్ట్ 60% ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ టొబాకో అండ్ లిక్కర్. ఆ పరిస్థితిని నియంత్రించడానికి మేము దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాం. ఎలాగంటే ముందుగా వారిని ఎడ్యుకేట్ చేసి మద్యపానం మానుకోవాలని ఇంట్రెస్ట్ కల్పించి గవర్నమెంట్ పక్షంగా ఉచితంగా డీ అడిక్షన్ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి ఆ మద్యపానం మీద ఆసక్తి లేకుండా డీ అడిక్షన్ చేసి దశల వారీగా గవర్నమెంట్కు వేరే ఆదాయ వనరులు కల్పించి గవర్నమెంట్ సర్వైవ్ కావడానికి జీతాలు ఇవ్వడానికి సారా టొబాకో అక్కర్లేనటువంటి ఒక ఆదర్శ వ్యవస్థను ఇండియా ప్రజాబంధు పార్టీ నిర్మాణం చేయడానికి నిర్దిష్ట వ్యూహంతో ముందుకెళ్తుంది. అలాగే అవినీతి రహిత భారతదేశం ఏర్పాటు చేయడానికి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ప్రత్యేకమైన హక్కును మేము ఉపయోగించుకొని ఆర్టీఐ సంస్థను కూడా ఒక సోదర సంస్థగా కలుపుకొని ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ సక్రమ కార్యక్రమాలు కానీ అన్నిటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఎప్పటికప్పుడు పారదర్శకతతో అందించే ఆ విధానం ద్వారా అవినీతి జరగడానికి అవకాశమే లేనటువంటి వ్యవస్థను మేము ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నాం. అలాగే పోలీస్ యంత్రాంగం మరి సాధారణ ప్రజలు వీళ్ళ మధ్యలో ఒక అగాధం ఏర్పడిపోయింది. పోలీసులు అంటే ప్రజలకు భయం, ప్రజలు మమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు, గౌరవించట్లేదని పోలీసు వ్యవస్థకి కూడా ఒక గాయం. ఇలాంటి ఈ యొక్క అగాధాన్ని పూడ్చి ప్రజలు విశ్వసించగలిగినటువంటి అసలైనటువంటి నిజమైన రక్షక భట వ్యవస్థ అంటే ఆ పేరుకు తగినట్లుగానే పోలీసులు అంటే మమ్మల్ని రక్షించేవారు అనే విశ్వాసం కల్పించేటట్టుగా పోలీస్ యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించి సంస్కరిస్తాము. అంతేకాకుండా పోలీస్ యంత్రాంగానికి ఆధునిక
పరికరాలు ఎక్విప్మెంట్ కూడా సమకూరుస్తాం. అసలు నేరరహిత భారతదేశం, నేరరహిత ఆంధ్రప్రదేశ్ ఉండడానికి మరి ఎలాగైతే అభివృద్ధి చెందిన దేశాలు జర్మనీ, అమెరికా, యూకే, జపాన్ ఇలాంటి దేశాలు ఎలాగైతే నిఘా వ్యవస్థ పటిష్టం చేయడం ద్వారా నేరం జరగదు, జరిగితే గంట సేపట్లో నేరస్తుడు దొరికిపోతాడు, అలాంటి విధానంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తాము, బలోపేతం చేస్తాం. మానభంగం చేసిన నేరస్తులకు ఇప్పటిదాకా అరగంటకు ఒక రేపు జరుగుతూనే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వచ్చిన తర్వాత ఒక్క రేపిస్టు కూడా శిక్ష పడలేదు. మరి నిర్భయ చట్టం అనేది తీసుకొని వచ్చారు. అది వచ్చినాకనే నిర్భయంగా వేల మంది అమ్మాయిలను రేపు చేశారు. అందులో ఎక్కువ శాతం మంది దళిత యువతి అయి ఉంటుంది, లేకపోతే బీసీ యువతులు, లేకపోతే మైనారిటీ మతాలకు చెందిన వాళ్ళు, కులాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఒక్కరు కూడా అగ్రవర్ణాల అమ్మాయి రేపు కాదు, అందరూ దళిత అమ్మాయిలే, ట్రైబల్స్, ఎస్సీస్, ఎవరికి శిక్ష పడడం లేదు. ఇండియా ప్రజాబంధు పార్టీ ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం, తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. మేము ప్రకటించేది ఏంటంటే మానభంగం చేసిన నేరస్తుడికి ఆలస్యం చేయకుండా వెంటనే మర్మాంగ ఖండనను శిక్షగా మేము విధిస్తాము. మేము అధికారంలోకి వస్తే ముందు పాస్ చేసే బిల్లు ఇదేనని మేము ప్రకటిస్తూ ఉన్నాము. మరి ఈ మర్మాంగ ఖండన అనే తీవ్రమైన శిక్షను విధిస్తే తప్ప ఈ మానభంగాలను అరికట్టలేమని ప్రజాబంధు పార్టీ విశ్వసిస్తోంది. అంత శిక్ష విధించడం చాలా క్రూరంగా ఉంది అనుకుంటే మరి మానభంగాలు మానేసేయాలంతే. మర్మాంగ ఖండన వద్దనుకున్నాడు మానభంగం చేయొద్దు. అమ్మాయి అబ్బాయి ఇష్టపడి ప్రేమించుకొని పెట్టుకునే సంబంధాల విషయం మేము మాట్లాడడం లేదు. అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా బలహీనురాలని ఆమెను బలవంతంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా గాయపరిచి ఆమె జీవితాన్ని నాశనం చేయడం క్షమించరాని నేరం. అసలు మరణశిక్ష విధించాలి కానీ ఒక మగవాడికి మరణం కంటే గొప్ప శిక్ష మర్మాంగ ఖండన మా పార్టీ విధిస్తుందని మేము ప్రకటిస్తున్నాం. కనుక ఇది మా పార్టీ విధానం. ఇలాంటి విధానాలతో స్త్రీల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, కార్మికుల పక్షపాతిగా, విద్యార్థులకు పక్షపాతిగా, అసంఘటిత కార్మికులకు పక్షపాతిగా మా పార్టీ ప్రజల్లోకి వస్తుంది. కనుక ఓటరు మహాశయులందరూ మా పార్టీని బలపరిచి మా పార్టీ అభ్యర్థుల్ని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీకు సేవ చేసే అవకాశం ఇండియా ప్రజాబంధు పార్టీకి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఓటరు మహాశయులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందరికో అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. ఈ ఒక్కసారి ఐపీబీపీకి అధికారం ఇచ్చి చూడండి, డిఫరెన్స్ ఏంటో మీరే కళ్ళారా చూస్తారు. అందరికీ జై భీమ్.